వెల్కమ్ టు తెలుగు స్టోరీస్. మనసున మనసై నెక్స్ట్ ఎపిసోడ్. అయ్య బాబోయ్! నీతో మాట్లాడలేను. నేను నీ వాదన లాజిక్ ముందు నేను నిల్వలేను. మీరంతా తెగ పుస్తకాలు చదివేసి ఏవో ఊహించుకొని మొగుడిలా లేడని డిసప్పాయింట్మెంట్ అయిపోయి మీ అసంతృప్తి అంతా మా మీద ఇలా చూపిస్తారు. ఈ చదువులు ఉద్యోగాలు వచ్చి ఆడాళ్ళు తెలివి మీరిపోయారు. సరే బాబు, ఇంతకీ నీకేం కావాలో చెప్పు. జయంతిని మంచి చేసుకోకపోతే లాభం లేదని అర్థమైంది అతనికి. చెప్పి చేయించుకునే కర్మ నాకెందుకులేండి, ప్రెజెంట్లు ఇచ్చేవారు అడిగి ఇయ్యరు కాస్త మెత్తబడి అంది. సరే, రేపు ఊటీ అంతా తిరిగేసి మా శ్రీమతి గారికేం కావాలో తెలుసుకొని కొంటాను. ఇంకా అలకమాని దేవిగారు ప్రసన్నులు కండి దగ్గరికి లాక్కుంటూ అన్నాడు. పొద్దున్న జయంతి పాకెట్లు విప్పి కొన్న సామాన్లు చూపిస్తూ ఏమేం కొందో ఎవరెవరి కోసం కొందో చూపించసాగింది. మీకోసం ఇది అంది. ఓ స్వెట్టర్, ఓ టై చూపిస్తూ. గుడ్, మరి మా వాళ్ళకేం కొనలేదా అన్నాడు శేషగిరి. జయంతి తల్లి తండ్రి చెల్లెలు అక్క అని అందరి పేరు నాకున్నవి చూపి జయంతి కాస్త తొట్రుపడింది. అసలు అతని తరపు వాళ్ళకి కొనాలని తట్టలేదు. ఇంకా జయంతి మనసులో వాళ్ళంతా ఇక మీదన తన వాళ్ళుగా ముద్రపడాలన్న విషయం ముద్రపడలేదు. పెళ్ళైన మర్నాడే వచ్చేసింది. పేర్లు కూడా ఎవరివి సరిగా గుర్తులేవు. తన అత్తగారితో ఆడపడుచు వాళ్లతో అసలు పెద్ద మాటలు కూడా కలపలేదు. అవును, వాళ్ళకి ఏవో కొనాల్సిందేమో అనిపించింది. కానీ అలా అనకుండా అందరికీ కొనడానికి నా దగ్గర డబ్బేం లేదు. మీ వాళ్ళకి మీరు కొనండి. నా దగ్గర డబ్బు లేదింకా అంది. శేషగిరి జయంతి వంక చూసి, చూడు జయంతి, నీకు అంటే కోపం వస్తుంది. కొత్తగా పెళ్ళయి కొత్త ఇంటికి వెళ్ళబోతున్న దానివి. నీవు ముందు ఆలోచించాల్సింది ఆ ఇంట్లో వాళ్ళ గురించి. ఇలాంటి చిన్న చిన్న బహుమతుల ద్వారా వాళ్ళ హృదయాలని గెలుచుకోవచ్చు. కొత్త కోడలుగా ఆ ఇంటి వారి ఆదరణ పొందడానికిదో మార్గం. మా వదిన తెచ్చింది అని వాళ్ళు మురిసిపోతారు. మీ వాళ్ళకి కొనకపోయినా వాళ్ళు నిన్ను అర్థం చేసుకుంటారు. 30 ఏళ్లుగా ఆ ఇంట పుట్టి పెరిగిన దానివి కనుక, కూతురివి కనుక నిన్నేం చెడుగా వాళ్ళనుకోరు. కానీ నీవు ఇన్ని పుట్టింటి వారికి కొని అత్తింటి వారిని వదిలేస్తే ఎన్ని విమర్శలని ఎదుర్కోవాలో తెలుసా? అంతే మూతులు ముడుచుకుంటారు. శేషగిరి జయంతి పొరపాటు వేలెత్తి చెప్తున్నా ఇంకోరి చేత చెప్పించుకోవడానికి అభిమానం అనిపించి, అంటే ప్రెజెంట్లు పట్టుకెళ్ళి ప్రసన్నులను చేసుకోకపోతే మీ వాళ్ళు నాతో సరిగా ఉండరా అంది రెచ్చగొడుతున్నట్లు. అయినా ఈ కొన్నవన్నీ వాళ్ళకేం చూపించనులేండి అంది. అది కాదు జయంతి, ఏదో నీవు అందరినీ గుర్తుపెట్టుకొని ఏదో ఒకటి తెచ్చావంటే ఆనందపడతారని అన్నాను. శేషగిరి సౌమ్యంగా అన్నాడు. అవును, మీ డబ్బు కాకపోతే గంగదాకా దేకమనే రకం. ఒక్క రూపాయి లేదు గాని వాళ్ళకి కొను వీళ్ళకి కొను అని సలహాలు బాగానే ఇస్తారు. డబ్బిలా పడేయండి, సాయంత్రం వెళ్ళి ఏవో కొందాం అంది. నేనేం డబ్బు తేలేదు. ఈ ట్రిప్ అంతా నీ ఖర్చు అన్నావుగా. నా దగ్గరేం లేదని ముందే చెప్పాగా. కొనాలంటే కొను, లేకపోతే మానేయ్ నిర్లక్ష్యంగా అన్నాడు. రాత్రి శాంతపడిన వాతావరణం మళ్లీ వేడెక్కసాగింది ఇద్దరి మధ్య. జయంతి విసురుగా కొన్న ప్యాకెట్లన్నీ సూట్ కేసులో పడేసింది. ఏమన్నా ముక్కు మీదుంటుంది కోపం. రేపు ప్రయాణం పెట్టుకొని జయంతితో గొడవ పడటం ఇష్టం లేదతనికి. నాకేం కోపం, మీ డబ్బు గట్టితనం చూస్తే వళ్ళు మండుతోంది. నా పరిస్థితిలో నీవుంటే నీ మీద సంసార బాధ్యతలు పడితే అప్పుడు తెలుస్తుంది డబ్బు విలువ. తెలుసు, ఎంత తెలిసినా హనీమూన్ ఖర్చు భార్య చేత పెట్టించిన మగాడు మీరేనేమో హిస్టరీలో. జయ హేళనగా ఎత్తిపొడిచింది. ఆ మాట స్పోర్టివ్గానే తీసుకున్నాడు శేషగిరి. పోనీలే, ఏదో విధంగా గిన్నీస్ బుక్లోకి ఎక్కే ఛాన్స్ వచ్చిందిగా నీకు హాస్యంగా తీసి పారేస్తూ నవ్వాడు. జయంతి చురచురా చూసింది. అది సరేగాని 10 ఏళ్లు బట్టి ఉద్యోగం చేస్తున్నట్లున్నావు. ఎంత కూడబెట్టావేంటి? మహా జోరుగా ఉంది వ్యవహారం. ఇంట్లో ఉండేదానివి. లాడ్జింగు, బోర్డింగు ఫ్రీ. మొదట్లో ఏడాదికి ఓ 25,000, తర్వాత ఏడాదికి 50,000 చొప్పున కూడబెట్టినా చచ్చు సంభావన ఓ 3-4 లక్షలన్నా ఉండి ఉండాలి నీ దగ్గర. అవునా? నా ముందు నీవు చాలా రిచ్. చెప్పు చెప్పు, ఎంతుంది నీ దగ్గర కుతూహలంగా అడిగాడు. జయంతి కోపంగా, అది మీకనవసరం. అది నా సంపాదన. అది పెళ్ళికాక ముందుది అంది. నీ సంపాదన నా సంపాదన ఏమిటి? పెళ్ళయ్యాక కూడా మన సంపాదన అనాలి నవ్వాడు. జయంతి మొహం ముడుచుకొని ఊరుకుంది.
చెప్పవా అయితే? నెలకి పీఎఫ్ ఎంత కడతావేమిటి? యూనిట్ ట్రస్ట్ ఇన్సూరెన్స్‌లు ఉన్నాయా? ఇక్కడికి జమా ఖర్చులు మిగులు చూసుకోవడానికి రాలేదనుకుంటున్నాను. సరేలేవోయ్ బాబూ! హనీమూన్ అంటే రాత్రింబవళ్లు భార్యాభర్తలు ఒకరి కౌగిలిలో ఒకరు పడుకుండి పోవాలో ఇంకేం మాట్లాడుకోరా? ఇంటికెడితే మళ్ళీ రొటీన్‌లో పడిపోతాం. టైముండదు మాట్లాడుకోడానికి. మనం ఫైనాన్షియల్‌గా పొజిషన్ అది చూసుకోవాలి గదా! ఈ పెళ్లి ఖర్చులు, మిగుళ్ళు, తగుళ్ళు, లోనులు, కటింగులు అన్నీ సరిచూసి ప్లాన్ చేసుకోవాలిగా! చేసుకోండి కూర్చొని ప్లానింగులు. నాకీ డబ్బు వ్యవహారాలు చిరాకు. మాట్లాడాలంటే జయంతి విసుగ్గా అంది. జయంతి మాటలకి శేషగిరి కోపం రాకపోగా మనసులో కాస్త సంతోషం కలిగింది. ఈ జయంతికి డబ్బు సంగతి పట్టదు. జీతం తెచ్చి తన చేతిలో పడేస్తుంది. తనే ఆ వ్యవహారాలన్నీ చక్కపెట్టుకోవచ్చు అనుకున్నాడు. కానీ అతని అంచనాలు తప్పని నెల 2 నెలల్లోనే అతనికి అర్థం అయ్యింది. హనీమూన్ నుంచి తిరిగి వచ్చి జయంతి అత్తగారింట కాపురం మొదలుపెట్టింది. అది 2 గదుల అపార్ట్మెంట్. తనకి, శేషగిరికి ఓ గది కేటాయించారు. మరో గదిలో తల్లి, కూతురు, డ్రాయింగ్ రూంలో మరిది పడుకుంటారు. పుట్టింట్లోనూ ఇంతే. ఇంత ఇల్లే గనక జయంతికి పెద్ద తేడా కనబడలేదు. తను తెచ్చుకున్న మంచాలు, బీరువా అన్నీ సర్దుకుంది. తన బట్టలు గోద్రేజ్‌లో పెట్టుకుంది. అలమరలో పుస్తకాలు, మిగతా వస్తువులు, గోడలకి తగిలించిన అద్దం ముందు అలంకరణ సామాగ్రి, ఓ టేబులు, కుర్చీ, ఆ గదిలో సామాను. హాల్లో దివాను, 4 ఫ్రేమ్ కుర్చీలు, టీవీ, టేబులు ఉన్నాయి. రాత్రికి ఆ దివాను మరిది పడక కింద మారుతుంది. డైనింగ్ స్పేస్‌లో ఓ టేబుల్, 6 కుర్చీలు ఉన్నాయి. వంటిల్లు మరీ అంత చిన్నది కాదు. అలమరలు, అరలు, అటకలు బాగానే పెట్టడంతో సామాన్లు సరిపోతాయి. తన బెడ్రూమ్‌కి అటాచ్ బాత్ ఉంది కనుక జయంతి అన్ని పనులు పూర్తయ్యాక బయటకి వస్తుంది. అత్తగారు మీనాక్షమ్మ అంత మాట్లాడే రకం కాదు అన్నది జయంతికి 3, 4 రోజులకే అర్థం అయింది. ఆవిడ అయిష్టత ఏమన్నా ఉంటే చూపుల్లో, ముఖంలో, హావభావాలలో చూపిస్తుందనే విషయం జయంతికి అర్థమయింది. జయంతికి ఉదయం మరీ అంత తొందరగా లేచే అలవాటు లేదు. రాత్రి 11 వరకు పుస్తకాలు చదువుతూ, టీవీ చూస్తూ కూర్చొని ఆలస్యంగా పడుకోవడం అలవాటు. పొద్దున్నే 7 గంటల లోపల ఏనాడూ లేచి ఎరగదు. ముందు రోజు 7 గంటలకి లేచి బాత్రూంలోకి వెళ్ళి వచ్చి 7:30కి కాఫీ కోసం వంట ఇంటివైపు వెళ్ళింది. శేషగిరి 6 గంటలకే లేచి తన పనులు చేసుకొని జయంతి ఇంకా లేకపోవడం చూసి లేపాడు. అబ్బా నిద్దరొస్తోంది, పడుకోనియ్యండి విసుక్కుంది. శేషగిరి 2, 3 సార్లు లేపి లేవకపోవడంతో ఊరుకున్నాడు. వంట ఇంట్లో మీనాక్షమ్మ వంట పనిలో బిజీగా ఉంది. కోడలు లోపలికి రావడం చూసింది. ఆవిడ ఏమనకపోయినా ఆవిడ చూపు ఇప్పుడా లేవడం అన్న భావం కనిపించేట్టు చేసింది. జయంతి కాస్త మొహమాటపడి ఆలస్యం అయిపోయింది లేవడం అంది. ఏమిటో నాకెప్పుడూ పొద్దుటి పూట మంచి నిద్ర వస్తుంది అంది కాస్త నవ్వి. మీనాక్షి ఏం మాట్లాడకుండా ఫిల్టర్లో డికాషన్ వేసి కాఫీ కలిపి ఇచ్చింది కోడలికి. జయంతికి కాస్త ఎంబారసింగ్గా అనిపించింది. ఇంట్లో తల్లి అలాగే కాఫీ కలిపి ఇచ్చినప్పుడు కలగని మొహమాటం జంకు కలిగింది. మొహమాట పడుతూనే కాఫీ గ్లాసు అందుకొని అక్కడే నిలబడి తాగాలో, గదిలోకి వెళ్ళి తాగాలో తేల్చుకోలేక 2 క్షణాలు గ్లాసు పట్టుకొని గదిలోకి వెళ్ళిపోయింది. శేషగిరి పేపర్లో మునిగి ఉన్నాడు. మరిది వాష్బేసిన్ దగ్గర గడ్డం గీసుకుంటున్నాడు. ఆడపడుచు గదిలో పక్కలు దులిపి దుప్పటి సరిచేస్తుంది. తనకంతా కొత్తగా ఉంది. మొహమాటంగా ఉంది. ఇంట్లో ఎవరూ తన కొత్త పోగొట్టేటట్టు చనువుగా మాట్లాడటం లేదు. అందరి సంగతి ఎలా ఉన్నా శేషగిరి కూడా ఏదో ఊరికెళ్ళి వచ్చినట్లు మామూలుగా ఉన్నాడు తప్ప కొత్త భార్యతో హనీమూన్ వెళ్ళి వచ్చినప్పుడు ఆమెకి ఇది అత్తవారింట్లో మొదటి రోజు. ఆమె మొహమాట పడుతుంది. తనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మాట్లాడించాలని కూడా తట్టనందుకు జయంతికి కోపం వచ్చింది. హనీమూన్ నుంచి నిన్న ఇంటికి చేరేసరికి రాత్రి 8:30 అయింది. ఇంట్లో అడుగు పెట్టాక వచ్చారా అంది అత్తగారు పలకరింపుగా. ఆడపడుచు శశి నవ్వుతూ చూసింది జయంతి వంక. మరిది తన చేతిలో అన్నగారి చేతిలో సామాను అందుకొని లోపల పెట్టాడు. వేడినీళ్ళున్నాయి, స్నానాలు చేసి రండి, భోజనాలు చేద్దాం అంది అత్తగారు కొడుకుతో.
అదేమిటి మీరింకా తినలేదా? శేషగిరి అన్నాడు. మీరొచ్చాక చేద్దామని వెయిట్ చేస్తున్నాం. అన్నయ్య, ఊటీ ఎలా ఉంది? బాగా చలిగా ఉందా? అంది. మీ వదినకి గది అది చూపించి బాత్రూంలో వేడినీళ్ళ పైపు అది చూపించు అంది. అత్తగారు వంటగదిలోకి వెళ్తూ రా వదినా అంది శశి. శేషగిరి బట్టలిప్పుకుంటూ తమ్ముడితో ఏదో మాట్లాడాడు. జయంతి బట్టలు తీసుకుని స్నానం చేశాక, శేషగిరి కూడా స్నానం చేశాక అంతా డైనింగ్ టేబుల్ దగ్గర చేరారు. ఏమిటమ్మా సంగతులు? అన్నాడు శేషగిరి తల్లితో అన్నం తింటూ. ఏం ఉంటాయి వారం రోజులలో అంది కాస్త నవ్వి. ఇందాక మీ అమ్మగారు ఫోను చేశారు మీరొచ్చారా అని అంది కోడలి వంక చూసి. జయంతి తల ఊపి భోంచేశాక చేస్తా ఫోను అంది జవాబుగా. కాసేపు మౌనం. మా ఆఫీసు వాళ్ళెవరన్నా ఫోను చేశారా అన్నాడు శేషగిరి. లేదు అంది శశి. సురేఖ బావగారు వాళ్ళు వెళ్ళాక ఫోన్ వచ్చింది. శేషగిరి ఏదో కల్పించుకొని మాట్లాడుతున్నాడు. జయంతికంత మొహమాటంగా అనీజీగా ఉంది. తనేం మాట్లాడాలో తెలియదు. ప్రత్యేకంగా తననెవరూ ఏం అడగలేదు. కల్పించుకుని ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆ ఇంట్లో కొత్త మెంబర్ తను. అలవాటు పడడానికి టైం పడుతుంది అని తెలిసినా కొత్త కోడలికి అత్తగారింట్లో కాస్త ఫ్రీగా ఉండటానికి ఎవరు వాళ్ళ వంతు ప్రయత్నం చెయ్యట్లేదనిపించలేదు. శేషగిరి అయితే తన ఉనికే గుర్తించినట్టు ప్రవర్తిస్తున్నాడు. మొహమాట పడకు, ఇది తిను, అది తిను లాంటి మాటలన్నా అనడం లేదని జయంతికి కోపం వచ్చింది. ఏమిటి మా వంటలు సహించడం లేదా? కూర అది తినలేదు అంది అత్తగారు ఆఖరికి ఏదో మాట్లాడాలన్నట్లు. వదినకి కొత్తగా ఉన్నట్టుంది అంది శశి తన వైపు చూసి నవ్వి. ఇంతకీ ఊటీ ఒక్కటేనా? ఇంకెక్కడన్నా వెళ్ళారా అంది మీనాక్షి. ఎక్కడికమ్మా వెళ్ళేది? దీనికే బోలెడయింది అన్నాడు. అదిగో మళ్ళీ డబ్బు మాట, డబ్బు గోల. జయంతి శేషగిరి వంక కాస్త కోపంగా చూసింది. శేషగిరి చూపు తప్పించాడు. వాళ్ళేదో పెళ్ళికొచ్చిన బంధువుల గురించి, రాని బంధువుల గురించి మాట్లాడుకుంటుంటే జయంతి మౌనంగా భోజనం ముగించింది. పడుకోండి, 10 అయింది. మళ్ళీ రేపటి నుంచి ఆఫీసులు, పని రేపు మాట్లాడుకోవచ్చు. డ్రాయింగ్ రూంలో కూర్చోబోతుంటే అత్తగారు అంది. బతుకు జీవడా అన్నట్టు గదిలోకి వెళ్ళింది. జయంతి శేషగిరి తన అలవాటు ప్రకారం వీధి తలుపు తాళం పెట్టి గదిలోకి వచ్చి తలుపు వేశాడు. ఏమిటో బాబూ, నాకంతా కొత్తగా ఉంది, మొహమాటంగా ఉంది. మీరన్నా నాతో కాస్త మాట్లాడి కొత్త పోగొట్టొచ్చు కదా. ఎవరూ నాతో సరిగా మాట్లాడలేదు అంది జయంతి నైట్ గౌన్లోకి మారుతూ. నీకెలా కొత్తో వాళ్ళకి నువ్వు కొత్తే గదా. ఏం మాట్లాడతారు మొదటి రోజే. అందుకే వాళ్ళ కోసం ఏ ప్రెజెంట్సో పట్టుకొస్తే ఇదిగో మీకోసం తెచ్చాను అని మాట కలిపి వాళ్ళని సంతోషపెడితే వాళ్ళు నీతో ఫ్రెండ్లీగా మాట్లాడేవారు కదా. మరిన్ని తెలిసినా వాళ్ళు డబ్బులివ్వాల్సింది కొనడానికి. ఊరికే సలహాలు కాదు ఇవ్వాల్సింది. చేతి నుంచి రూపాయి రాలదు మాటలు తప్ప. జయంతి హేళనగా చూస్తూ అంది. మొదలుపెట్టావు సాధింపు. కొత్త కాపురంలో మొదటి రాత్రి ఇది. ఊరికే మూడు పాడు చెయ్యకు. రా లైటార్పు. అలసిపోయాను. దీనికి మీకు మూడెప్పుడు ఉంటుందిలేండి. పాపం హనీమూన్కి వెళ్ళొచ్చి అలసిపోయారులేండి. జరగండి అటు అంది జయంతి. ఆ సాయంత్రం బ్యాంకు నుంచి వెళ్తూ ఇంటికెళ్ళింది జయంతి. పద్మావతి సంతోషంగా రా రా, నేను ఇవ్వాల రా అని చెప్దామనుకున్నాను. వచ్చిన రోజే పుట్టింటికి రమ్మని పిలిస్తే మీ అత్తగారు వాళ్ళేమనుకుంటారోనని. కూర్చో, కాఫీ తెస్తాను అంది. వాళ్ళేమనుకునేదేముంది? నా పుట్టింటికి రావడానికి శేషగిరితో కలిసి రావాల్సింది. ఆ ఆదివారం ఇద్దరూ రండి భోజనానికి. దమయంతిని కూడా రమ్మంటాను. ఎలా ఉందమ్మా దమ్ము? పురిటికి ఎప్పుడు వస్తుంది? అంట్లో బాగుందా దానికి? ఇదిగో ఈ నెల 20వ తేదీకి సీమంతం చేసి తీసుకురావాలి. 7వ నెల వచ్చిందిగా. పద్మావతి కాఫీ చేస్తూ కుశల ప్రశ్నలు చేసింది. ఇంతకీ ఎలా ఉంది హనీమూన్ ట్రిప్? మీ ఆయన కాస్త సరదా అయిన వాడేనా? మీ అత్తగారు, ఆడపడుచు అంతా సరిగ్గా మాట్లాడారా? అయినా ఏది ఇంకా వచ్చింది? నిన్నేగా. ప్రశ్న జవాబు తనే వేసుకుంటూ మాట్లాడింది. ఏమోనమ్మా, నాకంతా అక్కడ కొత్తగా మొహమాటంగా ఉందమ్మా. మా అత్తగారు అట్టే మాట్లాడే రకం కాదనుకుంటాను. కాస్త ఏదో మా ఆడపడుచే కొంచెం మాట్లాడింది. ఎక్కడో కూర్చుంటే తప్ప, ఎక్కడో నించుంటే తప్పో అన్నట్టు అంతా కొత్తగా ఉంది. బావుందే. కాపురానికి వెళ్ళి వారం రోజులు, అందులో ఇంట్లో ఉన్నది ఒకరోజు. కొత్తగా ఉండదూ? అందరూ అమ్మాయిలకి మొదట్లో అలాగే బెరుకుగా, బిడియంగా ఉంటుంది. నీవే కాస్త అందరినీ పలకరించి కలివిడిగా ఉంటే వాళ్ళకి నీతో మాట్లాడాలంటే కొత్త ఉండదు. కాస్త అత్తగారికి పనిలో సాయం చేశావా?
ఇక్కడలా పుస్తకం కూర్చోకుండా ఆవిడే చేసుకుంది. నాకేదన్నా చెబితే కదా తెలుస్తుంది. అయినా నేను లేచేసరికి ఆవిడ వంట గింటా చేసుకుంది. నీకు వంట అది రాదు బాబూ. ఆవిడ చేస్తుంటే మధ్యలో వేలెందుకు పెట్టడం? ఆవిడ్నే చేసుకొని. బావుందే నీ సంగతి. అక్కడ 7 గంటలకే లేస్తానంటే ఎలా? కొత్త కోడలువని ఆవిడ నీకేం పని చెప్పినా చెప్పకపోయినా నీవే పొద్దుటే ఆవిడతో పాటు లేచి కూర అది తరిగి టిఫెను పని అది చూడు. కోడలివి కూర్చుంటే ఏమనుకుంటుంది? కూతురికి మంచి చెడ్డ చెప్పింది పద్మావతి. ఆ అల్లుడేమంటాడు? సరదాగా ఉంటాడా? నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థాంక్ యూ. మీ ఒపీనియన్ కామెంట్‌లో పింక్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.